చాలా బాగున్నాయి. హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ ఏంటబ్బా సింధు ఇలా రెడీ అయింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే జరుగుతుందన్నమాట, అందుకే వచ్చేసాను. చూసారు కదండి ఎంత బాగుందో. ఇక్కడ వీళ్ళ హౌస్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ హోమ్ టూర్ చేద్దామనే ప్లాన్లో కూడా ఉన్నాను, బట్ ఇప్పుడు అంత కుదరదు, నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి అయితే వచ్చేసానండి. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే 10th క్లాస్మేట్ అన్నమాట, ప్రవీణ అనేసి, తన మ్యారేజ్ కోసం అయితే వచ్చేసాను. ఇప్పుడు హల్దీ ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట, దానికోసం అయితే వచ్చేసామండి. సో ఇదంతా కూడా ఫ్రెండ్ మ్యారేజే ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంటుంది. చూడండి ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. ఇప్పుడైతే లైట్గా కాస్త హోమ్ అయితే చూపిస్తాం మీ అందరికీ ఎలా ఉందో అనేది. చూడండి దాని మీద మెయిన్గా ఇక్కడ చూడండి, కృష్ణుడు ఎంత బాగున్నాడు కదా, చాలా బాగున్నాడు. మొత్తం అంతా డెకార్ అంతా ఇది చాలా బాగుంది. మనకి చూస్తున్నాం కదా, కన్నయ్య చూడండి ఇక్కడ కన్నయ్య హాయ్. అబ్బా కన్నయ్య కూడా హాయ్ చెప్తున్నాడు. హాయ్, సే హాయ్. హాయ్. సో ఇదన్నమాట ఓవరాల్గా హౌస్ మనకు. నేను చూపిస్తాను. సిరి హాయ్ చెప్పు. హాయ్. ఇది వచ్చి హౌస్ చాలా బాగుంది కదండి, చాలా రికార్డ్ చేసి. ఇంకా ఇది వచ్చేసి పూజా రూమ్, సూపర్గా ఉంది కదా. అమ్మవారిని కూడా ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. అమ్మవారు చాలా బాగున్నాం కదా. సూపర్. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందన్నమాట. మనం ఫ్యూచర్లో ఇలానే ప్లాన్ చేసుకోవాలి మంచిగా. సో గాయ్స్ చూస్తున్నారు కదా, కన్నయ్య ఇక్కడ ఎంత బాగా ఆడుకుంటున్నాడో. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ వీడియోలో సాంగ్స్ వస్తున్నాయి కదండి, అవి మనకు కాపీరైట్ వస్తుంది. అందుకని నేనైతే మ్యూజిక్ ఉన్న చోట అంతా వీడియో అయితే నాయిస్ అంతా కట్ చేసేసాను. ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి అది మరి నాకు ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్లో, అవి అన్నీ ఉంటాయి కదా. అందుకనేసి కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పిల్లలు యాక్చువల్లీ అంతా హాయ్ చెప్తున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు కదా అంతా పిల్లలంతా. మ్యారేజ్ అంటే అంతే కదండి, ఫుల్ పిల్లలతోనే మంచి వైబ్ వస్తుంది, బాగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. మా వన్ అయితే వీళ్ళు కొద్దిసేపు బాగానే ఆడించారండి మొత్తము. ఇంకా వాడికి రీసెంట్ హిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ అంటేనే బాగా ఇష్టం మా వాడికి. అవి వేస్తే ఇంకా వాటిని చూసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు బాగా. ఇదన్నమాట ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడైతే కన్నయ్యకి కాస్త ఫుడ్ అయితే తినిపించేద్దామని చెప్పేసి టిఫిన్ సెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ తినిపించేస్తున్నా, అన్నయ్య ఎత్తుకొని ఉంటే తినిపించేస్తున్నాడు. ఇక్కడ బాబుకి ఇక్కడ మన కూతురు రెడీ అవుతుంది, ఇంకా ఫొటోస్ తీసుకుంటుంది. సో గైస్ చూడండి, ఇవాళ మా ప్రవీణ బర్త్డే కూడా. ఇక్కడ కన్నయ్యని చూడండి ఏం చేస్తున్నాడు, ఆడిందే ఆట పాడిందే పాట కన్నయ్యది. ప్రవీణని ఫోటో షూట్ జరుగుతుంది. సిరి
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక ప్రవీణాని కూర్చోబెట్టి పసుపు పూయడానికి కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదండి, అదంతా ఇక్కడ చేస్తున్నారు. గాయ్స్, ఈ వీడియోలో మొత్తం అంతా నేను రాగానే పెట్టాలి అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదైతే నేను ప్రవీణాకి ఈ వీడియోని తనకు మంచిగా గిఫ్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అంటే తనకు మంచి మెమొరీగా ఉండాలి, ప్రతిదీ తనకు ఓకే ఇలా జరిగింది కదా అన్నట్టుగా తను అనుకోవాలన్నమాట. అందుకనేసి నేను మొత్తం రాగానే పెట్టేస్తాను. మోస్ట్లీ ఎక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రాగా పెట్టడానికి ట్రై చేస్తానండి. మొత్తం ఎక్కడైతే ఇంకా సాంగ్స్ అయితే వచ్చున్నాయో అక్కడ మాత్రమే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. మిగతా అంతా కూడా నేనైతే ఇది రాగానే పెట్టేస్తానండి. అప్పుడే ప్రవీణాకి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. తనకు కూడా రియల్గా మ్యారేజ్ చూస్తున్నట్టే ఉంటుంది. వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ని అయితే చూసుకోలేరు కదా, అందుకనేసి ఈ వీడియో ద్వారా చూసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళది 1 మంత్ యానివర్సరీ అనమాట. కరెక్ట్గా ఆగస్ట్ 24th మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు నేనైతే సెప్టెంబర్ 24th ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత లేట్ అవుతుందో. ఇదంతా బాబు వల్లే అన్నమాట. బాబు ఉన్నాడు కాబట్టి ఇంత లేట్ అయిపోతుంది. ఇక అయితే వీడియో మొత్తం రాగానే ఉంటుందండి, చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుందండి నా ఛానల్లో. మన ఛానల్ నేను తెలుసు కదా, సాయి బ్లాగ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక ఇక్కడ కన్నయ్యనైతే కాస్త ఈ బాబు ఉన్నాడు కదా, బాబు నేమైతే నాకు ఐడియా లేదు, బట్ ఎంత సపోర్ట్ చేసి ఆడించాలంటే బాబుని. ఇంతవరకు నేను హల్దీ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసింది ఈ బాబు వల్లే అన్నమాట. ఇంకా వీడియో అయితే రాగానే ఉంటుంది, చూసేయండి. పసుపు పూయడానికి వెళ్దాం అనుకుంటే కన్నయ్య ఏడుస్తున్నాడు గాయ్స్, చూడండి. కన్నయ్య హాయ్ చెప్పు దేవాంశ్, చెప్పవా? సౌండ్స్ కన్నయ్య ఏడుస్తున్నాడు కదా బాబు, అటు చూడు అలిగినాడు గాయ్స్ కదా, దేవాంశ్ అలిగినాడు. దేవాన్ హల్దీ చేయడానికి ఎనర్జీ ఉండాలి కాబట్టి ఇక లైట్గా ఫుడ్ అయితే తినేసామండి. ఇక్కడ నేను సిరి ఇద్దరము. డ్రెస్ చూడండి, పెళ్లి కూతురు హల్దీకి రెడీ అయిపోయింది. ఆంటీ ఆంటీ మేము తినేసి మొత్తం మావాడు పనుకున్నాడని తినేసినాం మేమంతా. తినలేదు ఇంకా. అదే తినేయమని చెప్తానా నేను కూడా. మళ్ళీ రెడీ అవ్వాలి. ఎగ్జామ్ అప్పుడే తినకుండా వంట.
ఫేస్ మొత్తం వాడిపోయింది. మెయిన్గా మన హెయిర్ అది ఎప్పుడు మనకు సపోర్ట్ చేయదు కదా సిరి. బట్ స్టిల్ వీఆర్ రెడీ ఫర్ హల్దీ. యా, కన్నయ్య పడుకున్నాడండి ఇక్కడ. కన్నయ్య పడుకునే లోపల హల్దీ అయిపోవాలి అనుకుంటున్నాం. మా అన్నయ్య ఫుల్ బిజీగా ఉన్నారు, అసలు మామూలు బిజీ కాదు. పెళ్లి కూతురు అన్నయ్య కదా, ఆ మాత్రం ఉంటుంది లేండి. భోంచేశారా అన్నయ్య? ఏదో సగం సగం తిన్నా. అది కూడా చాలా హడావిడిగా తిన్నారు. అది చూసిన, ఏదో కార్ వెళ్తుంటే అక్కడ అది కూడా తిందామా వద్దా, అరే అయిపోగొట్టేద్దాం అన్నట్టు తింటున్నారు. అంతే మరి. ఓకే, లెట్స్ గో ఫర్ హల్దీ. యా, ప్రవీణ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. తగ్గించిన నేను, నువ్వు ఎప్పుడు తగ్గించు? ఇప్పుడు చెప్పండి అన్నయ్య. అన్నయ్య ఇప్పుడు నేను చెప్పండి. పెట్టుకున్నా కడితే మళ్ళీ వస్తాను. కేక్ అన్నయ్య ఫ్రిడ్జ్ లో ఉందక్క. ఫ్రిడ్జ్ లో ఉందా కేక్ ఆల్రెడీ? పాపం అది నైట్ నుంచి అక్కడ దా అన్నయ్య కేక్. ఈ బాక్సెస్ తీయండి అన్న, ఈ బాక్సెస్ తీయండి అన్న. అది కేక్ ఇక్కడ రెడీగా ఉంది, బట్ కట్ చేయించలేదు. సింధు లాక్ చేస్తాను. ఈ మాటకు ఆ మాట, హౌస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు హోమ్ టూర్ అడుగుతారు. అందుకే మళ్ళీ ఫ్రీగా ఒకసారి రాసింది. ఫ్రీగా ఎప్పుడన్నా ఒకసారి, నువ్వు వచ్చినప్పుడే వస్తా ప్రవీణ. మమత హాయ్ చెప్పు. మమత హాయ్ చెప్పు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీళ్ళే మా అత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. వాడు ఒక ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి. అవును. బాగా ఫుడ్ తినే ప్రవీణ, మరి ఎట్లనో తినవు. నైట్ రిసెప్షన్లో తింటావు, అంతవరకు తినవు. మన సబ్స్క్రైబర్స్ పెట్టు ప్రవీణ. మెయిన్లీ నాకు పూజలు బాగా నచ్చింది, మంచి రికార్డ్ అందుకే ప్రశాంతంగా వీడియో తీసుకుంటాను. అతికిచ్చల్ల గాయస్. చూడండి ప్రవీణ దిగిపోయింది, హల్దీ దిగిపోయింది. సో సాడ్. ఏం కాదు ప్రవీణ, మనం అంటించేద్దాం. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇదన్నమాట మన హల్దీ డెకార్. బాగుంది కదా. పక్కన చూడండి, దేవాంశక పక్క ఏడుస్తున్నాడు. అంతా ఎల్లోలో రెడీగా ఉన్నారా? రెడీ ఫర్ హల్దీ. మా వదిన అవుట్ఫిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.
సరిగ్గా కనిపించట్లేదు అది బాగుంది. యూట్యూబ్ ఛానల్ లిఖామా ఎక్కడమ్మా మా ఇట్లా మీరు ప్రవీణ స్టిల్ ఇవ్వు ప్రవీణ. ఏమంట వాళ్ళు ఇంతసేపు ఏమంట ఫోటోగ్రాఫర్స్ కష్టం గైస్ మంచి పిక్స్ రావడానికి. అందరూ ఈ వేడికి ఉడికిపోతున్నారు. చూస్తున్నారు కదా ఎండ ఎంతుందో. ఫేసెస్ అంత నల్లగా కనిపిస్తున్నాయి. ఎవరు నా ఫోటోలు తీయడం పని ఇక్కడే ఉంది లిఖిత. రెడీ అయినా నువ్వు చేతులు పెడితే కన్నులు తెచ్చుకుంది. వదిన చెప్పేంత వరకు స్మైల్ ఇవ్వట్లేదు అన్నయ్య.
One, 2, 3. మామ కాననా మానస అక్కడ దివాంశ్ దివాంశ్ ఓయ్ బాబు బా, ఇంకా నీళ్ళు తెచ్చినాడన్నమాట అది నాకు ఇద్దామని దివాంశ్ అయిపోయింది గాయస్ మెహందీ సారీ హల్దీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా రిసెప్షన్ సో హల్దీ అయితే మనకు ఫినిష్ అయిపోయిందండి. ఇంకా ఇది వచ్చేసి ప్రవీణ పెళ్లి కూతురు లుక్ చాలా బాగుంది కదా ఇక్కడ శారీలో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే తనకు ఆ పేస్టల్ కలర్ శారీ చాలా బాగా సెట్ అయ్యింది. మంచిగా రెడీ చేశారు మేకప్ ఆమె కూడా. సో నేనైతే షూట్ చేయలేదు యాక్చువల్లీ ఇదంతా కూడా ఇక శిరీష అయితే షూట్ చేసిందన్నమాట. బాబు ఉంటాడు కదండి వాడితో పెట్టుకొని చేయాలి అని అంటే చాలా కష్టం. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో కాస్త లెంతీగానే ఉంటుందంటే నియర్లీ 45 మినిట్స్ దాకా ఉంటుంది. బోర్ అయితే కొట్టకుండా మీరైతే మంచిగా చూడాలి అని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఫ్రెండ్ మ్యారేజ్ కదా. సో నేను ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేయాలి, ప్రతి ఒక్క క్లిప్ అనేసి ప్రతిదీ యాడ్ చేశానండి. ఇక్కడ చూడండి ప్రవీణ చాలా క్యూట్గా ఉంది కదా. చాలా బాగున్నావు ప్రవీణ, నువ్వు అప్పుడు చూసుకోలేవో బట్ ఇప్పుడు చూసుకో, చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఇక మండపానికి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక నేను శిరీష అయితే రెడీ అయిపోదామని చెప్పేసి ఇంట్లోనే రెడీ అయిపోయాము. హే గాయ్స్ ఇప్పుడైతే మనం రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయాము. శ్రీ చింటూ చూడండి ఎంత క్రాంకీ ఫేస్ పెట్టుకొని ఉన్నాడు. హాయ్ చెప్పు దేవాంశ్, డ్రెస్ బాగుంది దేవాంశ్ కదా. సే హాయ్ దేవాంశ్, సే హాయ్. హాయ్ హాయ్ నిద్రపోయి లేచాడు ఇప్పుడే అందుకే. సో ఇవన్నమాట మా లుక్స్. రిసెప్షన్కి ఇలా రెడీ అయిపోయాం. చూడండి దేవాంశ్, అయ్యో ఎందుకు మన ఎంత బాగా రెడీ అయినాడు దేవాంశ్. డ్రెస్ చూడు ఎంత బాగుందో. మా వాడికి తోబా తోబా సాంగ్ కావాలంట. సిరి హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఓకే ఓకే మనం రిసెప్షన్లో కలుద్దాం. సో మేము రెడీ అయిపోయి వెళ్ళేసరికి అయితే ఇక్కడ అవి అయితే వచ్చేసాడండి. మనకు కరెక్ట్గా అదే టైంకి వచ్చారు. ఇక కూర్చోపెట్టి కాళ్ళు కడగాలి కదండి. అంటే అన్నయ్య కానీ తమ్ముడు కానీ బామ్మర్ది కాళ్ళు కడగాలి కదా. సారీ ఏదో బామ్మర్ది కాళ్ళు కడగాలి కదా అలా అన్నమాట. సో ఇక్కడైతే కడగడానికి అని చెప్పేసి అక్కడ పని జరుగుతుంది. అది కూడా కాస్త అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ప్రవీణ రిసెప్షన్కి అయితే రెడీ అయిపోతుంది. రిసెప్షన్ని కూడా సేమ్ అలానే పేస్టల్ కలర్లోనే చూస్ చేసుకుందన్నమాట. డార్క్ కలర్ తనకు చాలా బాగా సెట్ అయింది కదండి. చాలా క్యూట్గా కనిపిస్తుంది. మ్యారేజెస్ అప్పుడు బ్రైడ్ అంటే ఇంకా మాత్రం ఉండాలి కదా, చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇదేంటంటే మాకు చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే అక్కడ మాకైతే రిసెప్షన్కి అయితే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అలాగే వాళ్ళ మావయ్య పల్లె రఘునాథ్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చేసారండి మనకు. సో అక్కడ మేమైతే ఫోటో తీసుకుంటున్నాం అన్నమాట వాళ్ళతో. బాబు చాలా బాగున్నాడు, చాలా క్యూట్గా ఉన్నారు అనేసి అయితే చెప్పారు. వాళ్ళు ఇద్దరు మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మాకైతే అది చాలా బాగా హ్యాపీగా అనిపించింది. కన్నయ్యని ఎత్తుకొని వాళ్ళు బాగున్నాడు బాబు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఇక్కడైతే కోలాటం అయితే వేస్తున్నారండి. మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికి వెల్కమ్ చెప్పడానికైతే వాళ్ళైతే ఇలా మంచిగా కోలాటం అంటారు కదా దాంతో వెల్కమ్ చెప్పారండి బ్రైడ్స్ ఇద్దరికి కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే మా చిన్నప్పటి సార్ అన్నమాట, మా సోషల్ సార్ హరి సార్ అని చెప్పేసి మా 10th క్లాస్ వాళ్ళకి అలాగే ఉదయకిరణ్ స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. మా సార్ని అయితే నేను మీట్ అయ్యాను. యాక్చువల్లీ నా మ్యారేజ్ టైం అప్పుడు నేను సార్ని అయితే
పిలవలేకపోయాను బిజీ వల్ల. బట్ ఇక్కడ మరీ కనిపించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సార్తో, మేడంతో, అలాగే ఇంకా వాళ్ళ బాబు ఉన్నారు, ముగ్గురితోనూ మంచిగా మాట్లాడేసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే కన్నయ్య చేసిన అల్లరి అంతా ఇంత కాదండి. ఆ రోజు హాల్ మొత్తం అంతా కూడా నాదే అన్నట్టుగా ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు. అంటే ఇలా మ్యారేజెస్కి తీసుకెళ్ళడం వాడికి ఫస్ట్ టైం అన్నమాట. వాడు మ్యారేజ్కి వెళ్ళింది ఫస్ట్ అయితే మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళాడు. అప్పుడు చాలా చిన్నవాడు, 4 months అలా ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు బాగా నడిచేవాడు అయిపోయాడు కదా, అందుకనేసి వాడు ఫుల్ అల్లరి చేస్తూనే ఉన్నాడు. హాల్ మొత్తం ఇలా తిరుగుతూనే ఉన్నాడు. పైగా అక్కడ ఇంకా డాన్సెస్, పర్ఫార్మెన్సెస్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మొత్తం అందరినీ హాయ్ అని మాట్లాడిస్తూ ఉన్నాడు. హాల్ అంతా తిరుగుతూనే ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికే సరిపోతుంది సగం టైం అంతా. అంటే భయం అయిపోయిందన్నమాట, ఎక్కడైనా పడతాడో ఏంటో అని. ఇంకా ఇక్కడ అమ్మాయిలు మంచిగా డ్యాన్స్ చేస్తుంటే అక్కడ వాడిని కూడా కూర్చోబెట్టాము, ఏదైనా డ్యాన్స్ చేస్తారేమో అని చెప్పి. యాక్చువల్లీ డాన్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. బట్ నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుందనేసి నేనైతే డ్యాన్స్ సాంగ్స్ అనేది నేనైతే ఇక్కడ పెట్టడం లేదు. బికాజ్ కాపీరైట్ ఇష్యూ వచ్చిందంటే మనకి వీడియో మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇక్కడ వీడు పడతాడేమో అని చెప్పేసి ఇక నెక్స్ట్ అయితే మేము ఎత్తుకొని వచ్చేసామండి బాబుని. సిరి అయితే తీసుకొని వచ్చేసింది, ఎక్కడ అక్కడి నుంచి కింద పడతాడో అని తీసుకొని వచ్చేసాము ఇక బాబుని. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బాబుని పట్టుకొని ఉండాలి, లేకపోతే ఇక అంటే పడేస్తాడు ఖచ్చితంగా. వాళ్ళ ఫోన్స్ కానీ ఏదో ఒకటి అల్లరి అల్లరి, చాలా అల్లరి. పిల్లలంటే అంతేలేండి, ఆ మాత్రం అల్లరి అయితే డెఫినెట్లీ ఉండాలి. ఇంకా మావాడైతే ఫుల్ చేస్తాడు, అంటే యాక్టివ్నెస్ అన్నమాట ఫుల్. బాబు అంత యాక్టివ్నెస్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. నాతో పాటు ఇంకొకరు ఉంటే ఓకే, ఇంకా శిరీష ఉంది కాబట్టి నాకు కొంచెం ఓకే అనిపించింది, అంటే తను చూసుకోగలదు కదా. ఇంకా ఇక్కడైతే ప్రవీణ వాళ్ళ సైడ్ బంధువులే అనుకుంటే ఎవరో మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు కదండి, వాళ్ళతో పాటు ఇంకా ఆయన కూడా వెళ్ళి డ్యాన్స్ చేశారు. ఇంకా ఏవేవో డైలాగ్స్ అన్నీ కూడా చాలా చెప్పారండి. నెక్స్ట్ ఇక్కడైతే ప్రవీణ బర్త్డే అనేసి చెప్పాను కదండి, సో ఇక్కడ లైట్గా కేక్ కటింగ్ అయితే చేపించేశారు ప్రవీణకి. ఇంకా అభి అయితే కేక్ కట్ చేసి మంచిగా గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చేసాడు. చూసారా అభి ఎంత ప్లానింగ్లో ఉన్నాడో అసలు. మ్యారేజ్ ఉన్నప్పటికీ కూడా బర్త్డే అయితే అస్సలు మర్చిపోలేదు. అంతే కదండి, ఎవరు మర్చిపోరు వాళ్ళ కాబోయే ఫియాన్సీ బర్త్డేనైతే ఎవరు మర్చిపోరు కదా. అలానే ఇంకా ఇక్కడ ప్రవీణ హ్యాపీ బర్త్డే ప్రవీణ అని చాక్లెట్ కేక్ అయితే తీసుకొని వచ్చేసారు. ఆ కేక్ ఎటుపోయిందో కూడా తెలియదండి, తినను కూడా తినలేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ వదినని చూస్తున్నారు కదా, అవుట్ఫిట్స్ అన్నీ చాలా బాగా వేశారు. వదిన అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రతి అవుట్ఫిట్ కూడా చాలా బాగుందన్నమాట. వదినది మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు, బాగున్నాయి మొత్తం అన్నీ కూడా. నెక్స్ట్ ఇక వీళ్ళతో తీసుకుందాం వీడియో చిన్నగా అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నాం. చాలామంది వచ్చేసారండి మ్యారేజ్కి, ఎందుకంటే అప్పుడే అన్నమాట మొత్తం అంతా వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ మ్యారేజ్ కదా, అప్పుడు ఎవరు రారని చెప్పి రిసెప్షన్కి చాలామంది వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా మన పవన్ అన్నయ్య ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఆ డ్యాన్స్ని కూడా కాస్త క్యాప్చర్ చేశాను నేను, వీడియో పెడదామని చెప్పేసి. భలే డ్యాన్స్ చేస్తున్నారు, సాంగ్కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మ్యారేజ్ అంటే అంతే కదండి, ఎవరైనా ఇలానే ఎంజాయ్ చేస్తారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం, అంతే కదండి. బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజెస్లోనే ఇలా ఎంజాయ్ చేస్తాం, వేరే వాళ్ళ మ్యారేజెస్లో చేస్తామా ఏంటి, ఎవరైనా అంతే. నెక్స్ట్ ఇక బాబు అయితే ఇక్కడ వెళ్ళిపోయాడన్నమాట, స్నేహ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. అన్నయ్య పేరు నాకైతే గుర్తు రావట్లేదు, తను వచ్చేసి స్నేహ, ఇంకా అభి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో వీళ్ళంతా కూడా మ్యారేజ్ అయితే వచ్చేసారండి, అంటే చాలా దూరం నుంచి వచ్చారు, నియర్లీ వైజాగ్, శ్రీకాకుళం అక్కడి నుంచి వచ్చారన్నమాట. ఇంక ఇక్కడ నేర్పిస్తున్నాడు బాబుకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వు అని చెప్పేసి నేర్పిస్తున్నారండి. అంటే ఇక రిసెప్షన్ అలా అంతా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక మేము ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటే మరి అన్నయ్య తీసుకెళ్ళిపోయారు ఇంటి దగ్గరికి. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది, ఫ్యాన్ కిందనే ఉన్నాం, ఎందుకంటే సమ్మర్లో ఎలా అయితే వేడి కొడుతుందో అంతలా వేడి కొడుతుంది అన్నమాట. సో మంచిగా ఫ్యాన్ కింద అయితే నేను సౌమ్య ఇద్దరం కూర్చొని వేసాము. ఇంకా ఇక్కడ బాబు చూస్తున్నారు కదా ఎలా ఏడుస్తున్నాడు, ఎందుకో వాడు ఒక్కొక్కసారి ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు బాబు. ఆ టైంలో కొంచెం వాడిని చిల్ అవుట్ చేస్తూ ఉండాలి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, మార్నింగ్ 5:30 అవుతుంది. మా దేవాంశ్ లేచేసారు చూడండి. సో ఇదన్నమాట, మ్యారేజ్కి అయితే రెడీ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ కదా, ప్రవీణాది 5:45కే ఉందన్నమాట ముహూర్తం, అందుకనేసి రెడీ అయిపోయాం. ఇది వచ్చేసి మా లుక్ ఎలా ఉందో చెప్పండి. దేవాంశ్, శిరీష
అలా పట్టుకొని నుంచి నా కళ్ళ చూడండి. చూడండి చూడండి అలాగే చూడండి సార్ చూడండి సార్. చూడండి సార్ పట్టుకొని అలా హారం పట్టుకోండి. ప్రవీణ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అవి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లుక్ మాత్రం చాలా బాగుంది, చాలా సూపర్గా ఉన్నాం. ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. సో మా వదిన ఫైనల్ మ్యారేజ్ లుక్ అన్నమాట. అవుట్ఫిట్స్ అన్ని అదరగొట్టేసినారు వదిన. మీరు మాత్రం చాలా బాగుంది. శారీ కూడా మీకు బాగా సెట్ అయింది. ఎప్పుడన్నా ఏమన్నా మాకు కావాలి అని అంటే ఎంత ఖచ్చితంగా మీకే కాల్ చేస్తాను. మా వదిన శారీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి గాయస్. చాలా బాగుంది. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వదిన. మా వదిన మ్యారేజ్కి వచ్చినా మళ్ళీ ప్రవీణ మ్యారేజ్కి వస్తాను ఇప్పుడు. బాబు నవ్వొస్తుందా? నవ్వొస్తుందా?
ఆందోళన స్టార్ గైస్ చూడండి అర్లీ మార్నింగ్ మ్యారేజ్ అయిపోయింది పెళ్లి కూతురు ఎంత బాగా ఆరాంగా కూర్చొని ఉన్నారు చూడండి guys. కాదు యూట్యూబ్ ఉందని తెలియక మేము స్నేహ చూడండి ఇక్కడ ఫేస్ చూసేట్లేదు చేయలేకపోతే అన్నయ్య అయితే నాకు సంబంధం లేదన్నట్టు పడుకుంటున్నారు మన కొత్త పెళ్లి కూతురు చూడండి చూడండి గాయస్ పెళ్లి కూతురు బాగా మనిషిగా కూర్చొని వీళ్ళతో మాట్లాడుతుంది నిద్ర లేని స్నేహ పడుకొని లేచింది ఓ, సౌమ్య సౌమ్య స్నేహ ఆ, వీళ్ళిద్దరు కపుల్స్ గాయస్ వీళ్ళిద్దరు ఇప్పుడు మేము కూడా కపుల్స్ ఇప్పుడు వీళ్ళు కూడా కపుల్స్ న్యూ కపుల్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ప్రవీణ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అవి గైస్ సూపర్ వ్యూ కదా ఏసీ వచ్చినట్టు వస్తుంది మనకు మొత్తం గాలి ఫైనల్లీ పొజిషన్ సో గాయస్ అందరూ ఒకసారి చెప్తారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకే థ్యాంక్ యూ స్నేహ అందరూ ఇలా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ యా సో గైస్ చూసారు కదా ఇదన్నమాట మన ప్రవీణ వెడ్డింగ్ అయితే ఇలా జరిగింది ఫైనల్లీ నేను చూడండి అట్లీస్ట్ ఇయర్ రింగ్స్ కూడా లేకుండా ఇలా ఉన్నాను ఇది ఇక్కడ మొత్తం లొకేషన్ బాగుంటే మంచిగా పడుకునేసాం ఎర్లీ మార్నింగ్ కదా మనకి మ్యారేజ్ అందుకనేసి ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చి కాసేపు పడుకున్నా ఇప్పుడు టైం 12:30 ఆ రేంజ్లో అవుతుంది ఇంకా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి అదంతా పెద్ద ప్రాసెస్ ఇంకా వెళ్ళాలి కదా నేను సిరి మాత్రమే వచ్చాం బాబుని తీసుకొని బాబు చాలా ఫుల్ అల్లరి పెట్టేశాడండి అది మొత్తం అంతా నేను షూట్ చేయలేకపోయాను వాడిని మేనేజ్ చేసుకుంటే ఈ షూట్ మొత్తం చేశానంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఐ మీన్ నాకు నేను గ్రేట్గానే చెప్పుకోవాలి కదా సో ఇదన్నమాట మన బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక నచ్చినట్టే అందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా ఇంకోసారి ఇంకో బ్లాగ్లో మరి కలుద్దాం అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్ బాయ్ గాయ్స్